శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. భాగవత కథాసుధలు 200 భాగానికి స్వాగతం సుస్వాగతం. క్రిందటి భాగంలో రుక్మిణీదేవి శ్రీకృష్ణుణ్ణి రథంపై ఉండగా చూసింది. ఆ దృశ్యాన్ని, శ్రీకృష్ణుని యొక్క జగన్మోహన సౌందర్యాన్ని పోతనామాత్యుల వారు చక్కని పద్యంలో వర్ణించడాన్ని మనం శ్రవణం చేశాం. ఆ పద్యం మరొకసారి శ్రవణం చేద్దాం. కనియన్ రుక్మిణి చంద్రమండలముఖం గంభీరవేంద్రావలగ్ను నవాంబోజదళాక్షు చారుతరవక్షున్ మేఘసంకాసదేహు నగారాతి గజేంద్రహస్త నిబబాహుం చక్రిపీతాంబరున్ ఘనభూషాన్వితున్ కంబుకంఠు విజయోత్కంఠున్ జగన్మోహనున్. జగన్మోహనుని కనియన్ చూసెను అని మొదటి పదం కనియన్, ఆఖరి అక్షరం జగన్మోహనున్. అటువంటి హృద్యమైన పద్యాన్ని మరొకసారి మనం శ్రవణం చేశాం. సరే, ఆ తర్వాత ఏం జరిగింది? రుక్మిణిని తన రథంలో ఎక్కించుకున్నాడు. ఎక్కించుకుని శ్రీకృష్ణుడు వెనకాల బలరాముడు సైన్యం వస్తుంటే ద్వారకా నగరం వైపు రథాన్ని తరలించాడు. ఆ రథం ద్వారకా వైపు వెడుతోంది. అప్పుడు పెడుతున్నప్పుడు భూమి ఆకాశాలు నిండిపోయేలాగా పాంచజన్య శంఖం పూరించాడు. వెంట బలరాముడు వస్తుంటే రథం ముందుకు కదులుతోంది. ఆ సమయంలో జరాసంధుడికి లెంగు ఉన్న రాజులందరూ శ్రీకృష్ణుని ప్రతాపాన్ని చూసి విని భరించలేక గొప్ప సింహాలకు చెందిన కీర్తిని పనికిరాని నీచ మృగాలు దొంగిలించుకొని పోయినట్లు ఈ గోపాలుడు మన కీర్తిని కొల్లగొట్టి మన కన్యను ఎత్తుకుని అదుగో కావరంతో పెడుతున్నాడు. ఇప్పుడు కాకపోతే ప్రతాపాలు ఇంకెప్పుడు చూపెట్టాలి? మీ దగ్గర ఉన్న అస్త్రాలు శస్త్రాలు ఇంకెందుకు తగలబెట్టడానికా? ఆ రుక్మిణిని వాళ్ళ బారి నుండి విడిపించలేకపోతే ప్రజలు మనం చూసి నవ్వుకుంటారు అనే భావం. అలా అనుకున్నారు. ఒకరినొకరు హెచ్చరించుకుంటూ కొండల మీద వాన చినుకులు కురిపించే మేఘాల వలె యాదవ సేన మీద ఆ రాజులు బాణాలను కురిపించారు. యాదవ సేనా నాయకులు ధనస్సులను ఎక్కుపెట్టి అల్లెత్రాళ్లను మోగిస్తూ నిలబడ్డారు. అప్పుడు శత్రువులు శ్రీకృష్ణుని సేనలను బాణాలతో కప్పివేయడం చూసి ఎక్కువగా భయపడి సింహం నడుమున్నటువంటి రుక్మిణీదేవి సిగ్గుతో బెదరిన జింక చూపుల వంటి చూపులతో శ్రీకృష్ణుని ముఖం వైపు చూసింది. అప్పుడు కలువలంటి కన్నులు గల రుక్మిణి అంటూ కృష్ణుడు సంబోధిస్తున్నాడు. అదిగో యాదవ వీరులు వచ్చేస్తున్నారు. శత్రు సైన్యాన్నంతటినీ ముక్కలుగా విరిచిపడేస్తారు. ఈరోజు శత్రువులు బాగా దెబ్బతింటారు, చెల్లాచెదరైపోతారు, చచ్చిపోతారు కూడా. నువ్వు చూస్తూ ఉండు అని చెప్పి ధైర్యం చెప్పాడు రుక్మిణికి. శ్రీకృష్ణుడు రుక్మిణీదేవికి స్వాంతన వాక్యాలు చెప్పాక బలరాముడు మొదలైన యాదవ వీరులు ప్రళయకాలంలో ఆకాశంలో అల్లుకుని పిడుగులు కురిపించే నల్ల మబ్బుల వలె చెలరేగిపోయారు. శర వర్షం కురిపించారు. జరాసంధుడు మొదలైన రాజసమూహం మీద మొక్కవోని ప్రతాపంతో అగ్ని జ్వాలల వంటి పదునైన ఇనుప ముక్కలు గల
ముక్కల వంటి బాణాలను, బల్యాలను, రకరకాల బాణాలను తెరిపి లేకుండా కురిపించాను. ఆ దెబ్బకు శత్రు సైన్యమంతా కకావికలైపోయింది. మదపుటేనుగులు నరకపడ్డాయి. గుర్రాలు ముక్కలైపోయాయి. ఎక్కడ చూచినా రథాలు పైకప్పులు కుప్పలుగా పడ్డాయి. ఇలా యుద్ధం చాలా గొప్పగా జరుగుతోంది. మరణించిన వాళ్ళ వెంట్రుకలు నేలపై పరుచుకుని పడి ఉన్నాయి. పాదాలు, మోకాళ్ళు, పిక్కలు ముక్కలైపోయాయి. వీరులు ధరించిన మంజీరాలు, భుజకీర్తులు విడివిడిగా చెదిరిపడ్డాయి. చెవికమ్మలు, కిరీటాలు, హారాలు భ్రష్టమైపోయాయి. ఇలాగా భయంకరమైనటువంటి యుద్ధం జరిగింది. ఆ యుద్ధానికి వారంతా భయపడిపోయారు. వాళ్ళంతా భయపడిపోయి జరాసంధుడు మొదలైన వాళ్ళు ఆ శ్రీకృష్ణుని యొక్క ప్రతాపాన్ని కూడా చూశారు. వాళ్ళు బెదిరిపోయారు. యుద్ధభూమి నుండి వెనుదిరిగి పారిపోయారు. అలా పరిగెత్తుతూ అందరూ ఒకే చోట చేరారు. ఎదురుగా శిశుపాలుడు భార్యను పోగొట్టుకున్న వాళ్ళ మీద వేడి నిట్టూర్పులు విడుస్తున్నాడు. అతని ముఖం వాడిపోయి ఉంది. అలా ఉన్న శిశుపాలుని చూసి తక్కిన రాజులు శత్రువుల చేతిలో పడకుండా ప్రాణాలతో బతికి ఉన్నావు కదా అని ఓదార్చారు. ఆ విధంగా చెప్పిన తర్వాత, బ్రతకవచ్చు నొదల ప్రాణంబు ఉండిన బ్రతుకు కలిగినేని భార్య కలదు, బ్రతికితీవు భార్య పట్టు దైవమెరుగు, వగవ వలదు చైద్య వలదు వలదు. ఓ చేదిరాజా, శిశుపాల, శరీరంలో ప్రాణం ఉంటే కదా ఎలాగోలాగా బతకచ్చు. బతుకు కలిగిందంటే భార్య ఎక్కడో దొరుకుతుంది. నీవు బ్రతికావు. ఇక నీ భార్య ఎక్కడుందన్న విషయం దేవుడికి తెలుసు. నీవు చింతించవద్దు అని జరాసంధుడు మొన్నకు వారందరూ చెప్పారు, ఓదార్చారు. ఇవాళ నేడు ఆ యాదవులకి చాలా అనుకూలంగా ఉంది కాలం. కాబట్టి ముల్లోకాలను మహావీరులమని పేరు పొందిన మనలను ఈ కృష్ణుని భుజబలంతో గెలవగలిగారు. ఒకవేళ కాలం మనకు అనుకూలంగా వచ్చిందంటే సమయం కనిపెట్టి యుద్ధంలో మనం కూడా శత్రువును జయించగలం. ఇది చాలా చిన్న విషయం. ఈ మాత్రం దానికి నీవు మనసులో ఏవేవో సందేహాలు పెట్టుకోకు. ఈ విధంగా జరాసంధుడు, అతని అనుచరైన రాజులు శిశుపాలుని మనోవేదనని కొంతవరకు తొలగించి తిరిగి తమ దేశాలకు వెళ్ళిపోయారు. శిశుపాలుడు తన సైనికులతో పాటు తన నగరానికి వెళ్ళిపోయాడు. కానీ అందరూ వెళ్ళిపోతున్నా రుక్మిణి యొక్క అన్నయ్య అయిన రుక్మి మాత్రం రాక్షస వివాహ పద్ధతిలో తన చెల్లెలైన రుక్మిణిని శ్రీకృష్ణుడు అలా తీసుకుపోవడం ఓర్చుకోలేకపోయాడు. ఒక అక్షోహిణి సైన్యాన్ని తీసుకుని యుద్ధ ప్రయత్నంతో శ్రీకృష్ణుని వెంబడిస్తూ తన సారథితో ఇలా అన్నాడు, నేను భీష్మకుడనే మహారాజపుత్రుణ్ణి, మహాబలవంతుణ్ణి. అలాంటి నన్ను చిన్నపిల్లవాని వలె చులకన చేసి నా చెల్లెలైన రుక్మిణిని తీసుకుని ఏదో పెద్ద అసహాయ సూర్యుని వలె ఈ గొల్లవాడు వెళ్ళిపోతున్నాడు. మన రథాన్ని అతని దగ్గరగా పోనివు. పదునెక్కి మెరుస్తున్న ఈ బల్యములను వరుసగా ప్రయోగించి వాడి పొగరు వదలగొడతాను. మా సరివాడవా అంటున్నాడు రుక్మి. మా సరివాడవా, మా పాపన్గొనిపోవ, ఏ పాటి గలవాడు ఏది వంశం, ఎందు జన్మించిదివి, ఎక్కడ పెరిగితివి, ఎయ్యది నడవడి ఎవ్వరెరుగు, మానహీనుడవీవు, మర్యాదలెరుగవు, మాయగైకొని కాని మలయరావు, నిజరూపమున శత్రునివహంబుపై పోవు, వసుధేసుండవు కాదు, వావిలేదు కొమ్మనిమ్ము. నీవు గుణహితుడవు, గుణరహితుడవు, విడువవేని విలయకాల సిఖి సమాన సితశిలి ముఖమ్ముల గర్వమెల్ల కొందు కలహమందు. మా చెల్లెల్ని తీసుకుపోవడానికి నువ్వు మాతో సరితూగేవాడివా, తులతూగగలిగిన వాడవా? నీవెంత మాత్రుడవు, ఎంత మాత్రపు వాడివి? నీ వంశమేమిటి? ఎక్కడ పుట్టావు, ఎక్కడ పెరిగావు? నీ నడవడికి ఎలాంటిది ఎవ్వరికీ తెలియదు. నీకు మానమర్యాదలు లేవు. మోసం చేసి కానీ ఎదుట పడవు. నీ శత్రువుల మీదకి నీ అసలు రూపంలో వెళ్ళవు. అన్నీ మారువేషాలే. నీవు రాజు కావు, వాయువరసలు లేవు. మా అమ్మాయిని తిరిగివు. నీవు గుణాలు లేనివాడివి. మా పాపను వదిలిపెట్టు.
అలా వదలకపోతే ప్రళయకాలంలోని అగ్నిజ్వాలలతో సమానమైన వాడి బాణాలతో యుద్ధరంగంలోని గర్వాన్నంతటినీ హరించి వేస్తాను అంటున్నాడు. రుక్మి అలా మాట్లాడుతుంటే గోవర్ధనగిరి ఎత్తిన శ్రీకృష్ణుడు నవ్వాడు. ఒకే ఒక్క బాణంతో అతని ధనస్సును ముక్కలు చేశాడు. 6 బాణాలు వేశాడు. అతని శరీరంలో దూసుకుపోయేలా చేశాడు. 8 బాణాలతో రథాన్ని కట్టిన గుర్రాలను కూల్చాడు. 2 బాణాలతో రథాన్ని నడిపేవాడిని చంపేశాడు. 3 బాణాలు వేసి రథంపై ఉన్న పతాకాన్ని కూల్చాడు. రుక్మి ఇదంతా చూసి మరో విల్లు అందుకున్నాడు. అలా అందుకోగానే శ్రీకృష్ణుడు దాన్ని కూడా ముక్కలు చేశాడు. రుక్మి మళ్ళా ఇంకొక ధనస్సును చేతపెట్టాడు. శ్రీకృష్ణుడు తిరిగి దాన్ని విరిచేశాడు. ఇలా వరుసగా ఇనుపగద, అడ్డకత్తి, శూలం, డాలు, కత్తి, శక్తి, తోమరం ఇలాంటి ఆయుధాలను రుక్మి చేత పట్టుకుంటున్నాడు. అలా పట్టుకోగానే శ్రీకృష్ణుడు వాటిని చిన్నాభిన్నం చేస్తున్నాడు. అప్పటికీ రుక్మి ఊరుకోలేదు. తన రథం దిగి కత్తిచ్చి చేత్తో పట్టుకుని శ్రీకృష్ణుని పైకి దూకాడు. పెద్ద పెద్ద జ్వాలలతో అడవంతా మంటలతో ఎగిసిపడుతుంటే ఆ మంటల మీదకి ఒక మిడత దాడి చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. రుక్మి శ్రీకృష్ణునిపై దూకడం అలా ఉంది అంటోంది భాగవతం. అలా వస్తే శ్రీకృష్ణుడు అతడి కత్తిని, కవచాలను పొడి పొడి చేశాడు. తన కత్తి తళతళ మెరుస్తుంటే సర్రున పైకి లాగి రుక్మి కళ్ళ ముందు జలిపించాడు. అతడి తలను నరుకుతానని ముందుకు నడిచాడు. ఇలా నడుస్తున్న శ్రీకృష్ణునికి రుక్మిణి అడ్డు వచ్చింది. శ్రీకృష్ణుని పాదార విందాలను పట్టుకుంది, ప్రాధేయపడింది. నిన్ను ఈశ్వరు దేవదేవుని నిర్ణయింపగలేక యో సన్నుతామర కీర్తి శోభిత సర్వలోక శరణ్య మా అన్న ఈతడు నేడు చేసే మహాపరాధము నీయడన్ నను మన్నన చేసి కావు అనాథనాథ దయానిధి. ప్రభూ, నాథా, ఈశ్వర, సర్వశక్తిమంతుడా, ఇలాగా రుక్మి చేసిన పనిలో తప్పు లేదని నేను విన్నవించుకోవటం లేదు. ఇతడు దుర్మార్గుడే, కానీ ఇతన్ని చంపితే మా అమ్మా నాన్నల కొడుకు పోయాడని దుఃఖం కలుగుతుంది. సర్వశక్తి సంపదలు కలిగిన శ్రీ మహావిష్ణువు అల్లుడైన సంతోషం కంటే వారిని పుత్రశోకం కృశింపచేస్తుంది అని విధంగా బొంగురుపోతున్న గొంతుతో రుక్మిణి ప్రార్థించింది. శ్రీకృష్ణుడు కరుణించాడు. ఆమె విన్నపాన్ని మన్నించాడు. రుక్మిణిని చంపకుండా వెనుదిరిగాడు. శ్రీకృష్ణుడు రుక్మిణిని చంపకుండా వదిలేశాడు. బావా ఇటురా అని చిరునవ్వు నవ్వుతూ దగ్గరికి తీసుకున్నాడు. అతడి పట్టుకుని బంధించాడు. ఒక పదునైన కత్తిలాంటి బాణాన్ని తీసుకున్నాడు. అతడి మీసాలు, గడ్డం, తల వెంట్రుకలు పాయలు పాయలుగా గొరిగి వికార రూపుణ్ణి చేశాడు. సమయంలో శత్రు సైన్యాన్ని తరిమిన యాదవ వీరులు శ్రీకృష్ణుని దగ్గరకు వచ్చారు. బలరాముడు జీవచ్ఛమపై బంధింపబడి ఉన్న రుక్మిణిని చూసి దయతో అతడి కాళ్లను, కట్టుతాళ్లను విప్పించి శ్రీకృష్ణుని దగ్గరికి వచ్చి ఇలా అన్నాడు. మహాత్ముడైన కృష్ణ, భీష్మకుని కొడుకైన రుక్మిణి తొలగిపో అని చెప్పకుండా తలను మూతిని గొరగడం ఏమైనా బాగుందా? బంధువు అయిన వాడి తలను మూతిని గొరగడం, తల నరకడం కంటే నీచాతి నీచం కదా. ఈ పని చేస్తావా నువ్వు? తప్పు కదా. ఆది మధ్యాంత రహిత శ్రీకృష్ణ, నీకు అందరూ సమానులే. నీకు శత్రువుని హాని కలిగించు, మరొకప్పుడు మిత్రుడని మంచిని చేకూర్చు. అందరినీ సమదృష్టితోనే ఉంటావు, ఇది సత్యం. అలాంటి నీవు ఈ రుక్మి విషయంలో ఎందుకు భేదబుద్ధిని చూపెట్టావు అని బలరాముడు అన్నాడు. రుక్మిణి కొంచెం బాధపడింది తన అన్నకి జరిగిన అవమానానికి. అప్పుడు బలరాముడు ఆమెను ఓదార్చాడు. అమ్మా రుక్మిణి, నీ తోడబుట్టిన వానికి అవమానం జరిగింది, దిగులు పడకు. మా తమ్ముడైన శ్రీకృష్ణుణ్ణి తప్పుపట్టబోకు. ఇవన్నీ కర్మకు సంబంధించిన విషయాలు. కడచిన జన్మలో చేసిన కర్మను బట్టి జన్మలో జీవికి మంచి చెడు అనేవి కలుగుతూ ఉంటాయి. శిక్షించడానికి, రక్షించడానికి ఎవరూ కర్త అంటూ లేరు. నీ అన్న కూడా ఈరోజు
ఈ అవమానం పొందాడంటే అదంతా అతడు చేసిన కర్మఫలమే తప్ప మరొకటి రాదు. చంపబడి దోషము గలిగిన చంపజనదు బంధుజనులన్ చను విడువంగా చంపిన దోషము సిద్ధము చంపను మరి ఏలమున్న చచ్చిన వానిన్. బంధువులు ఏదైనా తప్పు చేస్తే అది చంపవలసినదంతటి తప్పైనా వాళ్ళని చంపకూడదు, క్షమించి విడిచిపెట్టాలి. అది ఒక పద్ధతి. అలా కాకుండా చంపామనుకో పాపం అనేది తప్పకుండా అంటుకుంటుంది. పైగా ముందే చచ్చిన వాడిని మళ్ళీ చంపవలసిన అవసరం లేదు. సృష్టికర్త అయిన బ్రహ్మ రాజులకు ఈ ధర్మాన్ని సృష్టించాడు. రాజ్యాన్ని సొంతం చేసుకోవాలనే ఆశతో తన తోబుట్టిన వాడే క్రూర హృదయుడే చంపుతాడు. రాజ్యం కోసం, ధనం కోసం, ధాన్యం కోసం, స్త్రీల కోసం, పరువు ప్రతిష్టల కోసం, వైభవాల కోసం మానధనులైన వాళ్ళు ఆరాటపడతారు. సంపద ఉందనే పొగరుతో ఇతరులను కూడా రెచ్చగొట్టి పోరాటాలకు నింపుతారు అని ఆ విధంగా రుక్మిణినికి ఓదార్చాడు. జ్ఞానమైన దృష్టితో ఆ దుఃఖాన్ని విడిచిపెట్టని సలహా ఇచ్చాడు. ఇలా బలరాముడు ప్రబోధించగా రుక్మిణి దిగులు మానింది. రుక్మి పరిస్థితి భిన్నంగా ఉంది. శ్రీకృష్ణుడు అతన్ని కేవలం ప్రాణాలతో వదిలిపెట్టాడు. కృష్ణుని వల్ల తనకు వికార రూపం రావడంతో రుక్మి చాలా దుఃఖించాడు. ఇంత అవమానం చేసిన శ్రీకృష్ణుని గెలిచి కానీ తన పట్టణమైన కుండినపురానికి పోనని ప్రతిజ్ఞ చేసి పట్టణ సమీపంలోనే ఉండిపోయాడు. రాజీవలోచనుడు హరి రాజసమూహముల గెల్చి రాజసమొప్పన్. రాజీవలోచనుడు హరి రాజసమూహముల గెల్చి రాజసమొప్పన్. రాజితయగుతన పురికిని రాజాననం తెచ్చి బంధురాజిన్ నుతింపన్. ఇలా పద్మాల వంటి నేత్రాలు కల శ్రీకృష్ణుడు రాజసంతో రాజలోకాల్ని గెలిచి వెలిగాడు. వెలుగునినుతున్న తన నగరానికి చంద్రబింబం వంటి ముఖం గల రుక్మిణిని తెచ్చాడు అంటూ బంధువులందరూ శ్రీకృష్ణుని స్తుతించారు. శ్రీకృష్ణుని నగరంలో పెళ్లి వేడుకలు మొదలయ్యాయి. పాటలు, వాద్యాలు, ఆటలు ఎక్కడ చూసినా జరుగుతున్నాయి. ప్రతి ఇంటిలోనూ స్త్రీ పురుషులు అందంగా అలంకరించుకుంటున్నారు. పెళ్లికి దేశాల రాజులు ఆహ్వానించబడ్డారు. ఏనుగులు ఎక్కువ వస్తున్నారు. ఆ మదపు టేనుగుల చెక్కిళ్ళ నుండి మదజలం ధారగా ప్రవహిస్తోంది. గొప్ప గొప్ప దీపాలన్నీ వెలిగించారు. ప్రతి ఇంటి అరుగు, వాకిలి, గడప, స్తంభాలకు రకరకాలను అలంకరించారు. రంగురంగుల అపూర్వ పుష్పాలను, వస్త్రాలను, రత్నాలను, తోరణాలను కట్టి అలంకరించారు. పతాకాలు గాలికి ఎగురుతూ రెపరెపలాడుతూ ద్వారకానగరం విలసిల్లింది. అప్పుడు ధ్రువకీర్తిన్ హరిపెండ్లియాడే నిజచేతోహారిణిన్ మానవైభవ గాంభీర్య విహారిణిన్ నిఖిల సంపత్కారిణిన్ సాధు బాంధవ సత్కారిణిన్ పుణ్యచారిణిన్ మహాదారిద్ర్య సంహారిణిన్ సువిభూషాంబరధారిణిన్ గుణవతీ చూడామణిన్ రుక్మిణిన్. ఈ అద్భుతమైన పద్యంలో పోతనామాచ్యుల వారు శ్రీకృష్ణుడు రుక్మిణిని వివాహం చేసుకునే పద్ధతిని చెప్తున్నాడు. ధ్రువకీర్తిన్ హరిపెండ్లియాడే నిజచేతోహారిణిన్ మాన వైభవ గాంభీర్య విహారిణిన్ నిఖిల సంపత్కారిణిన్ సాధు బాంధవ సత్కారిణిన్ పుణ్యచారిణిన్ మహాదారిద్ర్య సంహారిణిన్ సువిభూషాంబరధారిణిన్ గుణవతీ చూడామణిన్ రుక్మిణిన్. ఆ రుక్మిణి శ్రీకృష్ణుని మనస్సు దోచుకుంది. అభిమానవతి, సంపద ఉన్నది, నిబ్బరంగా వ్యవహరించేది, సర్వ సంపదలను ఇచ్చేది, మంచివారైన బంధువులను సన్మానించేది, పవిత్రమైన నడవడిక కలది, హీనమైన దరిద్రాన్ని కూడా పోగొట్టగలదు.
మంచి నగలు వస్త్రాలను దాల్చింది. గుణవతులైన స్త్రీలకు తలమానికం వంటిది. ఇన్ని గుణాలున్న రుక్మిణీదేవిని శ్రీకృష్ణుడు శాశ్వతమైన కీర్తి కలిగేలా వివాహం చేశాడు. అప్పుడు ప్రజలు తాము తమ భార్యలతో కలిసి వివాహానికి వచ్చి దయాగుణంతో పైకి ఎదిగే లక్షణం ఉన్నవాళ్ళు, 10 మంది చెప్పుకునేలా తేజస్సుతో వెలుగుతున్నవాళ్ళు అయిన రుక్మిణీ శ్రీకృష్ణులను వారు కుటుంబ సమేతంగా దర్శించి మంచి మనస్సుతో కానుకలు సమర్పించారు. హరి ఆ విధముగా అన్ని దిక్కులున్న రాజులు, రాజకుమారుడు, శ్రీకృష్ణుడు ఈ విధంగా రుక్మిణిని తెచ్చి పెళ్లి చేసుకోవడం అనన్య సామాన్యమైన కార్యమని ఆశ్చర్యపడ్డారు. అనగా ఓ పరీక్షిత్ మహారాజుని సంబోధిస్తున్నాడు సుఖబ్రహ్మ. అనగా ఆదిలక్ష్మి అయిన రుక్మిణితోడ క్రీడ సలుపుచున్న కృష్ణుని చూచి, ఆదిలక్ష్మి అయిన రుక్మిణితోడ క్రీడ సలుపుచున్న కృష్ణుని చూచి పట్టణంబులోని ప్రజలుల్లసిల్లిరి ప్రీతులగుచు ముక్త భీతులగుచు. పాపరహితుడవైన ఓ పరీక్షిన్ మహారాజా, ఆదిలక్ష్మీదేవి అవతారమైన రుక్మిణితో హాయిగా కాలం గడుపుతున్న శ్రీకృష్ణుణ్ణి పురప్రజలందరూ దర్శించి భయం నుండి విముక్తులై సంతోషంతో పొంగిపోయారు అనే మంగళవాక్యంతో ఈ రుక్మిణీ కళ్యాణ ఘట్టాన్ని పరిపూర్ణంగా చేశారు. గత కొన్ని నెలలుగా భాగవత కథాసుధలు అనే శీర్షికతోటి కొనసాగుతున్న భాగవత శ్రవణం ఈనాటితోటి పరిసమాప్తమవుతోంది, పరిపూర్ణమవుతోంది. ఈ అవకాశాన్ని నాకు అనుగ్రహంతో వసగిన శ్రీకృష్ణునికి సవినయంగా ఆయన పాదార విందాలకు సాంజలికంగా నమస్కరిస్తున్నాను. ఈ భాగవతం ప్రపంచానికి రావడానికి కారణభూతుడైన నారదుడు, ఎందుకంటే నారద మహర్షే వేదవ్యాస మహర్షి యొక్క దుఃఖాన్ని తొలగించి భాగవతం రాయమని బోధించాడని మనం ప్రథమ స్కందంలో విన్నాం. ఆ నారద మహర్షికి మనం ఎప్పుడూ కృతజ్ఞులై ఉండాలి. తరువాత వేదవ్యాస మహర్షి మనకి మహాభాగవతం ఇచ్చినందుకు ఆయనకి సదా వినమ్రులమై ఉండి ఈ భాగవతాన్ని అనుదినము కొంత భాగానికైనా పఠించి మనం ధన్యులమవుతూ ఉండాలి. ఈ భాగవతాన్ని ప్రప్రథమంగా ప్రవచనం చెప్పారు 7 రోజులు పరీక్షిన్ మహారాజుకి సుఖబ్రహ్మ. ఆ సుఖబ్రహ్మకి సాంజలికంగా నమస్కరిస్తున్నాను. ఇక సూతుడు, అనేక పురాణాలు చెప్పిన సూతుడు సౌనకాది మహర్షులకు నైమిసారణ్యంలో ఈ భాగవతాన్ని వివరించాడు, ప్రవచనం చేశాడు. ఈ భాగవతాన్ని ఎందరో ప్రవచనకర్తలు, ఎందరో మహానుభావులు నిత్యం ప్రవచనాలు చేస్తూనే ఉన్నారు. ఆ ప్రవచనాలని ప్రజలు వింటున్నారు, ఆనందిస్తున్నారు, శ్రవణం చేస్తున్నారు, తన్మయులవుతున్నారు. ఇటువంటి భాగవత మహాపురాణాన్ని మనం కూడా కొంత భాగం తెలుసుకోవడం, శ్రవణం చేయడం మన మహద్భాగ్యంగా భావిస్తున్నాను. ఈ మహాభాగవత సుధాకథలు అనే ప్రవచన కార్యక్రమం నేటితో ముగిస్తోంది. ఈ సందర్భంలో నేను తిరుమల తిరుపతి దేవస్థానం వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే వారు 8 సంపుటాల్లో పోతనామాచ్యుల యొక్క భాగవతాన్ని మనకి ప్రతిపదార్థము, భావము, వ్యాఖ్యానములతో మనకి అందించారు. దాన్నే నేను ఆధారంగా తీసుకుని ఈ ప్రవచన కార్యక్రమానికి నాంది చెప్పాను. ఇంతవరకు దాన్నే నేను ఆధారంగా తీసుకున్నాను. సంస్కృత మహాభాగవతాన్ని గోరఖ్పూర్ గీతా ప్రెస్ వారు మనకు అందించారు. ఆ 2 సంపుటాలను కూడా నేను నా ప్రవచనంలో ఆధారంగా తీసుకుని, ప్రమాణంగా తీసుకుని ప్రవచించాను. కొన్ని సమయాల్లో నారాయణ భట్టతరి వ్రాసిన నారాయణీయం నుండి కొన్ని శ్లోకాలని, తర్వాత శ్రీకృష్ణ కర్ణామృతం లీలాసుకుడు రచించిన వాటిలో కృష్ణలీలలను
చెప్పేటప్పుడు అందులో ఉన్న అందమైన శ్లోకాల్ని వివరించడం అయినది. ఈ విధంగా ఈ భాగవత కథాసుధులనే కార్యక్రమం శక్తి మేరకు నేను ప్రవచనం చేయడమైంది. ఇందులో నాకు ఎంతోమంది సహాయం చేశారు. వారి సలహాలతోటి నన్ను ఉత్సాహపరిచారు. మధ్య మధ్యలో కొన్ని కారణాల వల్ల అవాంతరాలు వచ్చినా తిరిగి పుంజుకుని ఈ కార్యక్రమాన్ని ఇంతవరకు తీసుకెళ్ళి భాగవత ప్రవచనానికి పరిపూర్ణం చేసుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో సుదీర్ఘమైన ఈ కార్యక్రమంలో 200 భాగాలతో విస్తరించిన ఈ భాగంలో నా శ్రీమతి వరలక్ష్మి, నా పెద్దబ్బాయి శ్రీవత్సవ, ఆ శ్రీవత్సవే నేను చేసిన ప్రసంగాలన్నిటినీ అంతర్జాలంలో నిత్యము నిక్షిప్తం చేస్తున్నాడు. దూర ప్రాంతంలో ఉన్న నా రెండవ కొడుకు శ్రీకాంత్, వీళ్ళందరూ నాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చారు. అనుకూల పరిస్థితులు లేకపోయినా దాని అనుకూల పరిస్థితులు వచ్చినప్పుడు నేను చెప్పడాన్ని ప్రోత్సహించారు. ఇంతమందికి నేను ఎంతో రుణపడి ఉన్నాను. వారందరికీ నా కృతజ్ఞతాంజలులు, ఆశీస్సులు తెలియచేస్తున్నాను. ఇంతటితో ఈ కార్యక్రమానికి వందన సమర్పణ చేస్తూ శ్రీకృష్ణ భగవానునికి మరొకసారి ఆయన పాదార విందాలకు సభక్తికంగా నమస్కరిస్తూ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.